ఎవరైనా ఆక్రమణలు జరిపితే వాటిని కూల్చేసి హైడ్రా ఫెన్సింగ్లు వేయడం, హెచ్చరిక బోర్డులు పెట్టడం కొన్ని నెలలుగా హైదరాబాద్ వాసులకు కామన్గా కనిపిస్తోన్న దృశ్యం. కానీ ఇప్పుడు ఆ హైడ్రా పెట్టిన ఫెన్సింగ్ అని బోర్డుని మరొకరు తొలగించడమే వెరైటీ. ఏం జరిగింది? హైదరాబాద్లో హైడ్రా వర్సెస్ ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ అన్నట్లుగా మారింది వ్యవహారం. కూకట్పల్లి విలేజ్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ ఇటీవల హైడ్రా జరిపిన కూల్చివేతల అంశం వివాదాస్పదమవుతోంది. అక్కడ హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను, ఫెన్సింగ్ ను తొలగించారు ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. కూకట్పల్లి విలేజ్ లోని 13 ఎకరాల 17 గుంటల భూమిని కబ్జా చేశారంటూ అక్కడ ఎన్వీఎన్ కంపెనీ చేపట్టిన నిర్మాణాలను ఇటీవల కూల్చేసిన హైడ్రా బోర్డును, ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసింది. దీనిపై ఎన్వీఎన్ కంపెనీ హైకోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పొచ్చింది. పిటిషన్పై విచారించిన హైకోర్టు 24 గంటల్లో అక్కడ యథాతథ స్థితి కల్పించాలని, లేని పక్షంలో బాధితులే అక్కడి బోర్డులు, ఫెన్సింగ్లను తొలగించి ఆ ఖర్చును హైడ్రా అధికారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. కోర్టు నోటీసులు చూపించిన అధికారులు పట్టించుకోకపోవడంతో స్వయంగా రంగంలో దిగిన ఎన్వీఎన్ కంపెనీ ప్రతినిధులు ఆ స్థలంలో హైడ్రా పెట్టిన బోర్డును, ఫెన్సింగ్ ను తొలగించారు. దీనికయ్యే ఖర్చును కోర్టు చెప్పినట్లుగా హైడ్రా అఫీషియల్స్ నుంచి వసూలు చేస్తామని చెప్పారు. తాము లీగల్ గానే సైట్లోకి ఎంట్రీ ఇచ్చామని, కోర్టు ఆదేశాలను హైడ్రా పాటించడం లేదని ఆరోపించారు. ఏదైతే రీసెంట్ గా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో, ఆర్డర్ ఏమని ఇచ్చింది? మీరు ఇల్లీగల్ గా వచ్చి అన్ని కూలగొట్టారు, ఇది 1036 ల్యాండే, 24 గంటల్లో మీరు ఆ ఇది మొత్తం ఏవైతే బోర్డులు, ఏవైతే ఫెన్సింగ్ అవన్నీ తీయకపోతే మమ్మల్ని, అంటే మా పిటిషనర్స్ను మేము కేసు వేసాం కదా, మమ్మల్ని వెళ్ళి మొత్తము అన్నీ తీసేయమన్నది. దీనికి అయ్యే ఖర్చు మొత్తము వాళ్ళ దగ్గర అఫీషియల్స్ దగ్గర రికవర్ చేయమన్నది. అది మేము నెక్స్ట్ వేస్తాము. ఏదైతే డ్యామేజెస్ చేశారో మొత్తం సైట్లో, అదంతా మేము రికవరీకి వేస్తాము నెక్స్ట్. మరి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతూ కూల్చివేతల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న హైడ్రా ఈ అంశంలో ఎలా రియాక్ట్ అవుతుందన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కోర్టు చెప్పినట్టు డ్యామేజీకి డబ్బులు చెల్లిస్తుందా, మరోసారి మొట్టికాయలు వేయించుకుంటుందా అనేది చూడాలి.